ఈనాడుకి ఆంధ్రజ్యోతికి ఉన్నటువంటి తేడా ఒకటే. ఈనాడు కొంచెం బట్టలు వేసుకుని వ్యభిచారం చేస్తుంది, ఆంధ్రజ్యోతి బట్టలు ఎప్పదీసి వ్యభిచారం చేస్తుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి సభ అసలు వార్తే లేదు. ఇక్కడ ఫ్రంట్ పేజీలో చూస్తే అంత పెద్ద సభ, వేలాది మందితో సాగినటువంటి సభ వార్త లేదు. అదే చంద్రబాబు నాయుడు సభ మాత్రం వార్తగా రాసుకొచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఇంకోటి షర్మిల సభ కూడా హైలైట్ చేశారు. షర్మిల కార్యక్రమాలు అంటే ఓన్లీ యాంటీ జగన్ అన్నది తప్పించి అసలు ప్రభుత్వ కార్యక్రమం అంటే ఒక వార్తాపత్రికగా వార్తలు కవర్ చేయాలి అన్నటువంటి రూటే వదిలేసాం నిస్సిగ్గుగా అన్నటువంటి రూట్లోకి వచ్చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పత్రిక ఏదో మెయింటైన్ చేస్తున్నారు. దానికంటే ఇది బెటర్ ఏమో, దీన్నే తీసుకుంటూ పోతే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల ఆంధ్రజ్యోతి నాడు ఫ్రీగా వేస్తున్నారు. స్పాన్సర్షిప్ పార్టీ చేస్తుందో లేకపోతే ఎన్ఆర్ఐలు చేస్తున్నారు అని చేస్తూ ఉన్నారు. ఓపెన్గా నిస్సిగ్గుగా జరుగుతున్నటువంటి తొలిసారి. వెంటనే ఈ మాట అనగానే జగన్ మనకు సూట్ కేసులు తెచ్చిస్తాడు. కానీ సమస్య ఏంటంటే ఇంత దరిద్రంగా దిగజారిపోయినటువంటి ఫస్ట్ టైం గత 30-40 ఏళ్లలో ఇంత స్థాయికి దిగజారడం అన్నటువంటిది ఎప్పుడూ లేనటువంటి వాటిని మాట్లాడుకోకపోతే దానికి ఎవడో సూట్ కేసులని మాట్లాడుకునేవాడి నోట్లో అశుద్ధం ఉంటే ఎవడేం చేయలేము.